రూపంగా అధిష్టానం నుంచి నాకు టికెట్ వచ్చింది. మాధవీలత పేరు అనగానే విరించి హాస్పిటల్ పేరు గుర్తొస్తుంది. ఏంటి విరించి హాస్పిటల్తో మీకున్న అనుబంధం ఏంటి? ప్రస్తుతం మీ పొజిషన్ ఏంటంటే? ప్రస్తుతం నా పొజిషన్ ఏమీ లేదు. ఐ నోబడీ ఇన్ విరించి హాస్పిటల్. చైర్మన్గా చెప్తూ ఉంటారు ఇది వరకు, ఇప్పుడు లేదు. గత 2 years నుంచి ఐఎమ్ టోటలీ అవే ఫ్రమ్ ఆల్ ఆపరేషన్స్. హాస్పిటల్లో ఉండే స్టాఫ్, డాక్టర్స్ వాళ్ళే చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు అది మీ కింద లేదనా లేకపోతే నేను అందులో లేను. మీ కుటుంబం చూసుకుంటుంది, మా వారు అండ్ ఆయన కింద చాలా మంది ప్రొఫెషనల్ టీం చూసుకుంటున్నారు. నేను వాడుకుంటుంటాను విరించిని. మన 1008 ఫ్రీ నార్మల్ డెలివరీస్ పాత బస్తీలోని ప్రతి బీద స్త్రీకి డిక్లేర్ చేశాను నేను నా సొంతంగా. అలా నాకు సహాయపడుతుంటుంది విరించి. ఏం డబ్బులు తీసుకోం. మెడికల్ క్యాంప్స్ చేస్తాను. హిందూ డాక్టర్స్, ముస్లిం డాక్టర్స్ ఇద్దరు ఉంటారు అందులో. అందరూ వచ్చి పాపం క్యాంప్స్ చేస్తారు. ఎక్కడెక్కడో అసలు భయపడి విరించిలో ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు. వాడుకుంటాను నేను విరించిని శుభ్రంగా ఫ్రీ సర్వీస్ చేయడానికి వాడేస్తాను నేను. అలానే విరించిలో బిల్స్ విపరీతంగా వేస్తారు, కరోనా టైంలో బాగా డబ్బులు వసూలు చేశారని ఒక అలిగేషన్ విరించి మీద ఉంది. మీరేమో దానికి భిన్నంగా చెప్తూ ఉన్నారు. ఏంటిది అలిగేషన్ దేవుంది అని? ఒకవేళ అది అలిగేషన్, మీరు అన్నమాట కరెక్ట్. అది కనుక నిజమై ఉంటే కోర్టు మమ్మల్ని పట్టుకోవాలిగా. అయిపోయింది కదా. కోర్టు 2 సార్లు మమ్మల్ని క్లీన్గా వదిలేసింది. కాబట్టి ఇట్ ఈస్ అన్. అప్పుడు మీరు రాజకీయాల్లో కూడా రాలేదు, అయినా కూడా ఎందుకు ఇలా జరిగింది? అంటే ఎక్కడెక్కడ నేను వచ్చి కూర్చొని విధృతంగా పనిచేస్తానో అక్కడక్కడ అలిగేషన్. పనిచేస్తే రాజకీయాల్లో లేనప్పుడు వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి? అర్థం కాలేదు. మీరు అప్పటికి రాజకీయాల్లో లేరు, మీరు రాజకీయాల్లోనే భయం తెప్పించాలా నాయన? ధర్మబద్ధంగా నేను విజృంభించి పనిచేస్తే ఎప్పుడప్పుడు ఏ రంగంలో పనిచేసానో అప్పుడప్పుడు ఆ రంగంలో భయం ప్రకంపన తీసుకొచ్చాను నేను. అందుకే నాకు పెద్ద భయం లేదు ఇవాళ. బహుశా కోవిడ్ నన్ను గట్టిగా తయారు చేసింది. నిజంగా ధర్మంగా పనిచేసే వాళ్ళ మీద రాజకీయాలే రాళ్ళు విసరక్కర్లేదు, అన్ని రంగాల వాళ్ళు రాళ్ళు విసురుతారు. సో మీరు ఇప్పుడు ఎంపీగా గెలిస్తే విరించిలో ఈ వాడుకోవడం, అంటే మీరు చెప్పిన వాడుకోవడం ఇంకా కొనసాగుతుందా? ఫ్రీ సర్వీస్ ఉంటుందా విరించిలో? చూడండి నాన్న, అది నేను ఒక్కదాన్ని చేయాలనుకుంటే చేసేది కాదు. మా వారికి కూడా సమాజానికి సేవ చేసే మనసు, దృక్పథం ఉంది. అది నేను ఈరోజు ఉన్నా ఉంటుంది, నేను లేకపోయినా ఉంటుంది. ఆయనకు నేను నేర్పించింది కాదు కదా, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఆయన నేర్చుకున్నారు. మరి మేము ఎట్లా అంటే పొడగట్లపల్లిలో 10,000 మంది, ఒక గ్రామాన్ని మేము అడాప్ట్ చేసుకొని 10,000 మంది గర్భిణులకు సేవ చేశాం. మరి అది మీకు ఎవరికి తెలియదు కదా. మేము అట్లాగే హిందూపూర్ దగ్గర అంతా, పుట్టపర్తి దగ్గర కొన్ని బాగా రిమోట్ SC ST ఏరియాస్లోకి అంతా వెళ్ళి 2,000 పై చిల్లర బాత్రూమ్లు కట్టించాం. నేను ఈరోజు ఇవన్నీ బయటికి ఏమి మేము పాపులారిటీకి తెచ్చుకోవడానికి చేయలేదు కదా. 3,800 అంగన్వాడీ స్కూల్స్లలో ఎండాకాలంలో వాటర్ సప్లై చేశాం. ఎలక్ట్రికల్ కనెక్షన్ మా మామయ్య గారు పాపం లెటర్లు రాసి అందరూ వెళ్ళి రిప్రజెంట్ చేసి అక్కడ కనెక్షన్స్ తెప్పించుకున్నాం. లైబ్రరీస్ మేము తయారు చేసి ఇచ్చాం వాళ్ళకి. మేము ఈ రోజు చెప్పుకోలేదు కదా. మీ వేషధారణ కానివ్వండి, మీరు చేసేటటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అంతా